మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట దేవుని వాక్యాన్ని అనుదినము వినుచున్నటువంటి ఆయన రక్తములో కడగబడిన ఆయన కుమారులకు, కుమార్తెలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుకొని దేవుని మాటలు మనము ధ్యానం చేద్దామా? పరిశుద్ధ గ్రంథములో పరమగీతములు మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆ రాజు విందుకు కూర్చొనియుండగా, నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. పరమగీతములు అనేటువంటి గ్రంథాన్ని మీరు చదివినా, ఎవరైనా దేవుని వాక్యాన్ని మీకు వినిపిస్తున్నా, ఎక్కడైనా ప్రసంగాలు మీరు వింటూ ఉన్న పరమగీతములు అనేటువంటి ఈ యొక్క గ్రంథాన్ని వినుచు ఉన్నప్పుడు, మనము ఇది పరలోకానికి సంబంధించిన గీతము, పరమగీతము అని వినేటువంటి ప్రతి ఒక్కరు గూడా మంచి హృదయముతో ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు చక్కటి ఆలోచనతో, మంచి సహృదయముతో దేవుని మాటలు వినాలి, అర్థం చేసుకోవాలని దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను అంటే, ఈ అధ్యాయములో ప్రియుడు, ప్రియురాలు అనేటువంటి మాటలు కనబడుతుంటాయి. అంటే ప్రేమ లేఖ, ప్రేమతో రాసేటువంటి ప్రియుడికి, ప్రియురాలు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలాగా పరమగీతాలు ఉంటూ ఉంది కనుక, ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా భూ సంబంధమైనది కాదు, పరసంబంధమైనది. అనగా పరలోకానికి సంబంధించింది అని దీన్ని మనము చదివితే, దీని వలన మనకి సంపూర్ణమైన అర్థం, భావం తెలుస్తుంది కాబట్టి, దేవుని బిడ్డలారా, దీని గురించి మీకు ఈ విషయాలు తెలియచేయవలసిన అవసరత ఉంది. కనుక గమనించండి. ఈ మొదటి అధ్యాయం పరమగీతాలు 12 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, రాజు విందుకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, రాజు అనే మాటకు అర్థం ఏంటంటే పరిపాలించేవారు, పాలించేవారిని రాజులు, ప్రధానులు, అలాగే దేవుని బిడ్డలారా, మరి భూమి మీద ఉన్నటువంటి అనేక రకాలైన పదవులను ఏలేటువంటి పాలించేవారిని రాజులు అంటారు, మనకు తెలుసు. అయితే ఈ భూమిని సృష్టి మొత్తాన్ని కలుగజేసినటువంటి దేవుడిని మనం ఏమనాలి? కలిగినవన్నీ ఆయన మూలముగానే కలిగి ఉన్నాయని బైబిల్ చెప్తుంది కదా! సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని కలుగజేశాడు. మానవుని కలుగజేశాడు. పర్వతాలు, ఇందులో దాగి ఉన్న సమస్తమును కూడా, భూమి మీద ఉన్నవన్నీ, అలాగే భూలోకములో ఉన్న జంతువులు సమస్తమును ఆయన మూలముగా కలిగింది. నిన్ను, నన్ను కూడా ఆయనే పుట్టించాడు. అయితే ఇప్పుడు ఈయనని మరి ఏమని పిలవాలి అంటే, దేవుని బిడ్డలారా, సర్వభూమికి ఈయన మహారాజు అయ్యున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆనాడు రాజులందరూ కూడా దేవుని బిడ్డలు దేవుని యొద్దకు వచ్చేటప్పటికి, భూలోకములో ఆనాడు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఆ రోజున అగ్రరాజ్యాలు 5 దేశాలు ఆ రోజుల్లో ఉన్నప్పుడు, 5 దేశాల్లో దేవుని బిడ్డలారా, ఐగుప్తు చాలా ప్రధానమైంది. బబులోను, అలాగే దేవుని బిడ్డ ఆ దినములలో ఉన్నటువంటి సిరియా, అలాగే అష్షూరు దేశం. ఈ రీతిగా ప్రపంచంలో 5 దేశాలు అగ్రదేశాలుగా ఉన్నప్పటికిని, ఇన్ని దేశాల్లో దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రతి దేశంలో రాజులందరికీ తెలుసు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని. ఆనాడు ప్రజలందరూ, రాజులు సహితం కూడా మరి దేవుని గణపరిచినట్లుగా బైబిల్ మనకు చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు రాజు విందుకు కూర్చొని ఉండగా, దేవుని బిడ్డలారా, నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది అని ఈ పరమగీతాలలో షూలమతి అనబడినటువంటి ప్రియురాలు, ప్రియుడైనటువంటి రాజును గూర్చి ఆమె మాట్లాడుతూ ఉంది. ఇంతకీ ఆ రాజు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ సువాసన వ్యాపించింది? దేవుని గ్రంథంలోంచి మనం ఒకసారి పరిశీలన చేద్దామా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే, ప్రారంభ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదివినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని, రాజులకు రాజు, భూపతులకు అధిపతి, ప్రవక్తలకి దేవుని ప్రవక్తల కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారిని మరియా, మార్తలు అనబడినటువంటి వారు బేతనియ అనేటువంటి గ్రామములో వారు యేసు ప్రభువారిని విందుకు ఆహ్వానించారు. యేసు ప్రభువారు ఆయన ఆ విందులోకి ఆహ్వానించినప్పుడు, యేసు ప్రభువారు మరణించినప్పుడు, ఆయన 5వ దినమున సమాధిలో ఉన్నటువంటి లాజరును బ్రతికించినప్పుడు, అక్కడ యేసు ప్రభువారు ఆ విందులో ఆయనతో పాటు లాజరు గూడా ఉన్నాడు. శిష్యులు 12 మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, లాజరుని, యేసును చూడటానికి అక్కడ ఉన్నటువంటి యూదులందరూ గూడా అక్కడికొచ్చారట. ఆ ఇంటి నుండి గూడా ప్రజలందరితో ఉన్నారు. అయితే యేసయ్య విందుకు కూర్చున్నప్పుడు
గమనించినట్లయితే మరి యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం విన్నటువంటి మరియ మరి విలువ కలిగినటువంటి అన్నటువంటి అత్తరు తీసుకొచ్చి సువాసన కలిగిన అత్తరు యేసయ్య పాదముల మీద పోసినప్పుడు ఆ ఇల్లంతా కూడా వ్యాపించింది. మీరు గమనించండి. రాజు విందుకు కూర్చొని ఉన్నప్పుడు నా పరిమళ తైలం సువాసన వ్యాపించెను. ఆ ఇల్లంతా దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో అడుగు పెట్టక ముందు ఆ ఇంటిలో మరణపు వాసనుంది. ఆ ఇంటిలో విచారపు వాసనుంది. ఆ ఇంటిలో దుఃఖపు వాసన ఆ ఇంటిలో ఉంది. కానీ యేసు ఆ ఇంటిలో అడుగు పెట్టిన తర్వాత అనగా రాజు విందుకు కూర్చున్నప్పుడు ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు అక్కడేం పోయిందంటే ఆ మరణపు వాసన పోయింది. దేవుని బిడ్డలారా, విచారమనే వాసన పోయింది. అక్కడ దుఃఖమనే వాసన పోయింది. వారికున్నటువంటి మనోవేదనని అవన్నీ కూడా పోయి అక్కడ రాజు కూర్చొని ఉండగా విందులో ఇప్పుడు ఆ యొక్క పరిమళ తైల సువాసన ఆ ఇల్లంతా వ్యాపించడమే కాదు, ఆ ప్రాంతమంతా కూడా లాజరు లేచినటువంటి ఈ యొక్క విషయాన్ని చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా సువాసన అంటే దేవుని బిడ్డలారా గమనించండి. మరణము ఓడిపోయి జీవము గెలిచింది అక్కడ. దేవునికి స్తోత్రం. గమనించండి. మరణం ఓడిపోయి జీవము గెలిచింది. ఆ సువాసన, జీవపు వాసన ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి లాజరు లేచిన వార్త వినబడింది. అది రాజు విందుకు కూర్చున్నప్పుడు ఈ సువాసన వ్యాపించింది దేవుని బిడ్డలారా. అందుకే యేసుని మనం పిలవాలి. ప్రకటన గ్రంథం 3:20లో రాయబడి ఉంటుంది. నేను తలుపు యొద్ద ఉండి నేను తడుతూ ఉన్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తెరుస్తాడో నేను ఆ ఇంటికి వచ్చి నేను విందు చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మన ఇంటిలోనికని మనం ఆహ్వానిస్తే ఆయన మన ఇంటికి వచ్చి ఆయన విందు చేయాలని ఆశపడుతున్నాడు. అలాంటి ధన్యత ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నట్లయితే మన ఇల్లు కూడా సువాసనతో నింపబడుతుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరినీ ఈ సువాసనతో మీరు నింపి వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.